ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు వెసిక్యులర్ ట్రాఫికింగ్ ప్రోటీన్స్. వెసిక్యులర్ ట్రాఫికింగ్ ప్రోటీన్స్ నార్మల్గా మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దాని నెక్స్ట్ ఉండేది ఏంటిది? ఇక్కడ గోల్గి ఆపరేటస్ ఉంటుంది. గోల్గి ఆపరేటస్, దిస్ ఈస్ ద సిస్ ఎండ్, దిస్ ఈస్ ద ట్రాన్స్ ఎండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఫస్ట్ ప్రోటీన్ అనేది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి సిస్ ఎండ్, ఓకే, సిస్ ఎండ్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మోడిఫికేషన్ అవుతుంది అండ్ సార్టింగ్ అనేది జరుగుతుంది. సార్టింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద protein from the rough endoplasmic reticulum. This is anterograde transport. Anterograde transport from the rough endoplasmic reticulum to the cis end of the Golgi apparatus. ఓకే, అక్కడ నుంచి మనకి ట్రాన్స్ ఎండ్ నుంచి ఏమవుతుంది? ఐదర్ టు లైసోజోమ్స్కి వెళ్తుంది, ఐదర్ టు ప్లాస్మా మెంబ్రేన్ వెళ్తుంది, ఆర్ ఐదర్ క్యాన్ గో అవుట్ ఆర్ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ సిస్ ఎండ్ దగ్గరికైనా రావచ్చు. ఓకే, ఫస్ట్ సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టు anterograde transport to cis end of, sorry, I will write it clarity. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మనకి ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. నౌ గోల్గి ఆపరేటస్ సిస్ ఎండ్కి ఈ ప్రోటీన్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గోల్గి ఆపరేటస్లో మనకి మోడిఫికేషన్ అవుతుంది అండ్ సార్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత త్రూ గోల్గి ఆపరేటస్ ట్రాన్స్ ఎండ్ నుంచి దిస్ మోడిఫైడ్ ప్రోటీన్ హ్యాస్ డిఫరెంట్ ఫేట్. అది లైసోసోమ్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్లాస్మా మెంబ్రేన్కి వెళ్ళొచ్చు, లేదంటే క్యాన్ గో అవుట్ ఆఫ్ ద సెల్ ఆర్ మే కమ్ బ్యాక్ టు గోల్గి ఆపరేటస్. ఓకే, క్యాన్ కమ్ బ్యాక్ టు గోల్గి ఆపరేటస్. ఓకే, ఇప్పుడు మనకి రిసెప్టార్ వైజ్గా చూద్దాం. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టు ద cis end of Golgi apparatus is by the receptor on the cis end. What is this? COP1. Okay, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టు ద cis end దగ్గరికి వెళ్ళేది త్రూ COP2 ఎంజైమ్. ఓకే, నెక్స్ట్ దీనికి రివర్స్, సిస్ ఎండ్ నుంచి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గోల్గి ఆపరేటస్ సిస్ ఎండ్ నుంచి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వెళ్ళాలంటే COP1 అనే ఎంజైమ్ కావాలి. గోల్గి ఆపరేటస్ ఫ్రమ్ ద సిస్ ఎండ్ టు ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళాలంటే COP1 అనే ఎంజైమ్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు గోల్గి ఆపరేటస్ ట్రాన్స్ ఎండ్ నుంచి మనకి లైసోజోమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ కావాల్సిన ఎంజైమ్ పేరు క్లాథరిన్. ఓకే, క్లాథరిన్ ఆర్ గోల్గి ఆపరేటస్ ట్రాన్స్ ఎండ్ నుంచి మనకి ఎండోజోమ్స్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, the protein which is modified in the Golgi apparatus leave out of the Golgi apparatus to the trans end and lead to plasma membrane through endosomes. Okay, through endosomes. It is by clathrin mediated. Okay, clathrin, ఇక్కడ కూడా clathrin. ఓకే, నెక్స్ట్ సో ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకుంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి ఆపరేటస్ సిస్ ఎండ్, దాని తర్వాత గోల్గి ఆపరేటస్ ట్రాన్స్ ఎండ్, అక్కడ నుంచి ప్లాస్మా మెంబ్రేన్ అండ్ లైసోసోమ్స్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టు గోల్గి ఆపరేటస్. దిస్ ఈస్ బై COP2. నెక్స్ట్ గోల్గి ఆపరేటస్ ట్రాన్స్ ఎండ్ టు ప్లాస్మా మెంబ్రేన్
through endosomes. Golgi apparatus transcend to lysosome. ఓకే, ఇవి రెండు బై క్లాథరిన్ అండ్ ఇది COP2. నెక్స్ట్ సిస్ ఎండ్ నుంచి మళ్ళీ సిస్ ఎండ్కే రావాలి. గోల్గి apparatus సిస్ ఎండ్ నుంచి గోల్గి apparatus సిస్ ఎండ్కే రావాలి. దిస్ ఈస్ బై COP1. ఓకే, cis end of the Golgi apparatus to the cis end by COP1, rough endoplasmic reticulum to the cis end by COP2, trans end నుంచి plasma membrane through endosome and trans end నుంచి lysosome through clathrin. ఓకే, నెక్స్ట్ ఒకవేళ అవుట్ సైడ్ ఇప్పుడు దిస్ ఈస్ ద సెల్ అవుట్ సైడ్ నుంచి some material is coming through the plasma membrane and entering the cytosol as a endosome. ఓకే, ఎండోజోమ్ నుంచి మనకి ఎండోజోమ్ దగ్గర నుంచి ఎర్లీ ఎండోజోమ్ అవుతుంది, అక్కడ నుంచి లేట్ ఎండోజోమ్ అవుతుంది, అక్కడ నుంచి లైసోజోమ్కి పంపిస్తుంది ఫర్ డిగ్రేడేషన్. ఓకే, లైసోజోమ్కి పంపిస్తుంది ఫర్ డిగ్రేడేషన్. దిస్ ఈజ్ ఆల్సో మీడియేటెడ్ బై క్లాథరిన్. ఓకే, receptor mediated endocytosis is done by clathrin. Clathrin is the receptor mediated endocytosis. ఓకే, therefore మనం చూసుకుంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి apparatus, సిస్ ఎండ్, ట్రాన్స్ ఎండ్. ఓకే, నెక్స్ట్ సిస్ ఎండ్ ఇంకోసారి డ్రా చేద్దాం. సిస్ ఎండ్ and plasma membrane, lysosomes. ఓకే, సిస్ ఎండ్ నుంచి సిస్ ఎండ్ ఆఫ్ ద గోల్గి apparatusకి రావడానికి COP1, సిస్ ఎండ్ నుంచి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రావడానికి కూడా COP1. నో, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి సిస్ ఎండ్కి రావడం, దిస్ is anterograde transport which is by COP2. నెక్స్ట్ ట్రాన్స్ ఎండ్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్కి రావడం, ట్రాన్స్ ఎండ్ నుంచి త్రూ ఎండోజోమ్ ప్లాస్మా మెంబ్రేన్కి రావడం, ట్రాన్స్ ఎండ్ నుంచి టు లైసోజోమ్స్ రావడం. దిస్ ఈజ్ బోత్ బై క్లాథరిన్. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి, ఇఫ్ దిస్ ఈజ్ ద ప్లాస్మా మెంబ్రేన్, సమ్ మెటీరియల్ ఎంటర్స్ ద సెల్, రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ ఒక మెటీరియల్ అనేది వచ్చింది which enters as endosome which is early endosome, అక్కడ నుంచి లేట్ ఎండోజోమ్ అయిన తర్వాత అది లైసోజోమ్ దగ్గరికి వెళ్తుంది, which is also a clathrin mediated. ఓకే, సో దిస్ ఈస్ ద సెల్ వెసిక్యులర్ ట్రాఫికింగ్. ఈ గ్రీన్ కలర్లో చూపెట్టేది ఏంటిదంతా రెట్రోగ్రేడ్, అంటే సిస్ ఎండ్ నుంచి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వెళ్ళేది రెట్రోగ్రేడ్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి సిస్ వెళ్ళేది యాంట్రోగ్రేడ్. ఓకే, సో దిస్ ఈస్ ద pathway. Thank you for your patience listening.